హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే షాకింగ్ అప్డేట్ అనమాట. మామూలు షాకింగ్ కాదు, అస్సలు ఊహించని నేమ్. ఎలిమినేషన్ అని ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు కదా, ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా నిజంగా ఇది నాకు తెలిసి అన్ఫేర్ ఎలిమినేషన్ ఏమో అనిపిస్తుంది. నేను ముందుగానే చెప్పాను ఇదంతా డిస్కషన్ అంతా ఏంటి అని చెప్పేసి అని అనుకున్నారు కదా. సో శేఖర్ భాషా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు అని మనకు విశ్వసనీయ సమాచారం. ఇది 100% శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యిండు. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇంకా మీరు ఏమన్నా మార్పులు షేర్పులు ఏమైనా జరుగుతాయంటే అలాంటి ఏమీ లేదు. 100% శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యిండు. ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? నాకు తెలిసి పృథ్వీని, సీతాను వీళ్ళని సేవ్ చేయడానికి, అండ్ నాకు తెలిసిందో పృథ్వీని సేవ్ చేయడానికే ఇదంతా మ్యాజిక్లు, డ్రామాలు, జిమ్మిక్లు చేసినట్టుగా అనిపించింది. అండ్ ఈ ఎలిమినేషన్ శేఖర్ భాషా ఉండడం వల్ల హౌస్ అట్మాస్ఫియరు కొంతవరకు ఈ మన ఎవరు ఆదిత్య ఓం ఏదైతే నామినేట్ చేశారో ఆ నామినేషన్ దగ్గర నుంచి ఏదైతే నువ్వు కామెడీ చేస్తున్నావు అన్న దగ్గర నుంచి సిచ్యువేషన్ మారిపోయింది మొత్తం కంప్లీట్గా. అది శేఖర్ భాషా విషయంలో చాలా వరకు అఫీషియల్ ఓట్స్ కాదు, అన్అఫీషియల్ ఓట్స్లలో ఆల్మోస్ట్ ఈయన కంటే తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పృథ్వీ కూడా నేను చెప్పాను కదా క్లియర్గా, 1-2 కాదు, బోత్ పోల్స్లలో ఓవరాల్గా యావరేజ్ చేసుకుంటే పృథ్వీ, ఆదిత్య ఓము, ఈ మనోడు ఆదిత్య ఓం సేవ్ అవుతారని చెప్పాను కదా. సో ఆదిత్య ఓం సేవ్ అయ్యాడు. అండ్ కిరాక్ సీత కానీ అండ్ పృథ్వీ కానీ వీళ్ళిద్దరు వెళ్ళిపోవాల్సి వస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. బలవచ్చు, సీక్రెట్ రూమ్ అవ్వచ్చు కూడా క్లియర్గా చెప్పాను. కానీ నాకెందుకో కావాల్సుకొని బిగ్ బాస్ ఇది ఏదన్నా మ్యాజిక్లు మనోడు కంటెంట్ ఇవ్వలేదు. అండ్ నిన్న ఏదైతే టాస్క్లు ఆడారో ఆ టాస్క్లు మనోడిని ఎక్కడ నేమ్ మెన్షన్ చేయలేదు అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి. సో ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారా లేదు అని అంటే కావాల్సుకొని ఎలిమినేషన్ అయితే ఇది నాకు తెలిసినంత వరకు ఇది చాలా దారుణం. ఎందుకంటే అంతో ఇంతో కంటెంట్ వచ్చి, అంతో ఇంతో ఫన్ జనరేట్ చేసి, అంతో ఇంతో హౌస్ని ఒక కామెడీ వేలో ప్రజెంట్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ని ఇచ్చే పర్సన్ని సడన్గా ఎలిమినేట్ చేయడం అనేది ఎక్కడో అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే నాకు పర్సనల్గా అనిపించింది. బట్ ముందు నుంచి చెప్తున్నాను, ఈ బాటమ్ 4లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఓట్లు వేసుకోండి అన్నాం కదా. సో ఈ బాటమ్ 2 వచ్చేసరికి ఏమవుతుందంటే ఇటు అటు మార్చే ఛాన్సెస్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, పైన ఆర్డర్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ సేవ్ చేసిందంటే వాళ్ళే టాప్లో ఉన్నారని కాదు. సో ఇక్కడ బాటమ్ 2లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా బాటమ్ 2లో ఉన్న వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే టాప్లో ఉన్నది తీసుకొచ్చేసి బాటమ్ 2లో పెట్టి రచ్చ అయ్యారు. అది ఎప్పుడు చేస్తారు? వార్ వన్ సైడ్ ఓటింగ్ జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి డ్రామాలన్నీ క్రియేట్ చేస్తారు. సో అందుకనే ఈసారి శేఖర్ భాషా ఎలిమినేషన్ అయితే అయింది. అండ్ పృథ్వీని సేవ్ చేయడానికే బిగ్ బాస్ ఈ గేమ్ ఆడా. అండ్ పృథ్వీ ఖచ్చితంగా వదులుకోని కంటెస్టెంట్. బట్ శేఖర్ భాషను వదిలేయడానికి, శేఖర్ భాషకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో వచ్చిన వాళ్ళు నటరాజ్ మాస్టర్ కానీ వాళ్ళ మిసెస్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నటరాజ్ మాస్టర్ వచ్చాడు అండ్ అర్జున్ వచ్చాడు. అది వర్కౌట్ అయింది బాగా, ఆ ఎమోషన్ అనేది వర్కౌట్ అయింది. సో ఇక్కడ శేఖర్ భాష విషయం వచ్చేసరికి మాత్రం గజిబిజి గందరగోళమై మొత్తానికి మనం ముందు నుంచి జరిగినట్టే ఎవరు బలి అవుతూ ఉంటారు. బిగ్ బాస్ అన్నప్పుడు ఆల్రెడీ బలి చేస్తూ ఉంటారు. ఇప్పుడు యష్మి లాంటి వాళ్ళను, పృథ్వీ లాంటి వాళ్ళను, సోనియా లాంటి వాళ్ళని వీళ్ళని కాపాడడానికి బిగ్ బాస్ చాలా కష్టపడాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు కంటెంట్ ఇస్తారా ఇయ్యరా కాదు, వాళ్ళ భుజస్తంభాల మీద వేసుకొని బిగ్ బాస్ నడిపిస్తూ ఉంటారు కదా. ఆడియన్స్ ఎంత చిరాకు పడ్డా పర్లేదు, బట్ వాళ్ళు సేవ్ అవుతూ ఉండాలన్నమాట. ఏం జరుగుతుందిరా నాయన, నిజంగానే శేఖర్ భాష ఎలిమినేషన్ అవుతాడు అని చెప్పేసి నేనైతే అనుకోలేదు. మీరేమనుకున్నారు ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. బట్ నాకైతే పర్సనల్లీ శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది 100% అయిపోయింది. బట్ నాకు పర్సనల్గా అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే అనిపిస్తుంది నాకు. బట్ మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ప్రోమో వచ్చింది, కొంచెం ఎంజాయ్ చేసాంరా అనే లోపు ఇది మొత్తానికి ఏదో గజిబిజి గందరగోళం చేశారు. సో ఇది మాత్రం హైలీ కాన్ఫిడెన్షియల్గా ఉంచి నామినేషన్స్ ఎలిమినేషన్ ఎండింగ్ వరకు ఉంచారు. బట్ అదైతే ఏమీ లేదు. మనోడు సీక్రెట్ రూమ్ అంటున్నారు కానీ సీక్రెట్ రూమ్ కూడా ఏమీ లేదు అంట మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా. అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే జరిగింది. శేఖర్ భాషా మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అండ్ సెకండ్ ఎలిమినేషన్ శేఖర్ భాషా. ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్